ప్రభా మారణంలో నీకు అప్పగిస్తున్నా, నేను వాక్యంలో ముందుకు సాగుతున్నా. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు యేసుక్రీస్తు ప్రభు మనకి 2024వ సంవత్సరం క్రిందట ఈ లోకానికి వచ్చాడు. ఆ ప్రభు ఈ లోకంలో రాకముందు ఆయన దేవుడుగానే పరలోకంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి? పరలోకంలో. ఆయన మొట్టమొదట ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ అర్త్. ఏం క్రియేట్ చేశాడంట? పరలోకములను భూమిని సృష్టించాడు. దేవుడికి స్తోత్రం. పరలోకమును భూమిని అంటే భూమికి పునాదులు వేసింది ఎవరు? యేసు ప్రభు కదా. యేసుక్రీస్తు ప్రభు భూమికి పునాదులు వేశాడు. యేసుక్రీస్తు ప్రభు భూమికి పునాదులు వేశాడు. మొట్టమొదటి దేవుడు పరలోకమును చేసిన తర్వాత, దూతలను చేసిన తర్వాత దేవుడు భూమిని సృష్టించి ఇంకా సృష్టి అక్కడి నుంచి మనకు ప్రారంభించబడింది. యేసుక్రీస్తు ప్రభు సృష్టికర్త. యేసుక్రీస్తు ప్రభు ఎవరైనారు చెప్పండి? సృష్టికర్త. చట్టాన్ని, శాసనాన్ని దేవుడు ఆయన లిఖించాడు కాబట్టి మరణ శాసనం రాసిన వాడు మరణిస్తే తప్ప ఆ శాసనం కొట్టివేయబడదు. కనుక ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడుగా ఉన్న ఆ ప్రభు, పరలోకంలో దేవుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు ఆ పరలోకమును విడిచిపెట్టి భూలోకానికి మన కొరకు వచ్చాడు. దేవుడికి స్తోత్రం. మన కొరకు, నా కొరకు లేక నా కొరకే. ప్రైజ్ ద లార్డ్. మరి రెండో ఆప్షన్ ఎందుకు చెప్పండి అందరూ గట్టిగా? నా కొరకు అనండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి నా కొరకు వచ్చాడు. ఎవరి గురించి వచ్చాడు? చెప్పండి. ఎవరి కొరకు వచ్చారు? నా కొరకు వచ్చాడు. ఎవరైతే చెప్పకుండా నోరు మూసుకున్నారో వారందరూ చెప్పండి, నీ కొరకు వచ్చాడని. చెప్పకుండా నోరు మూసుకొని ఉన్నవారు నీ కొరకు అనండి. నీ కొరకు అంటే వాళ్ళు నా గురించి అని నోరు మూసినప్పుడు వాళ్ళ గురించి ఎందుకు వాళ్ళు వేసేయచ్చు? మన కొరకు కదా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంటే మనం ఇంకా గర్భములో పడక మునిపే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు, మనల్ని తెలుసుకొని ఉన్నాడు, మనల్ని కనుగొని ఉన్నాడు, మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు, మన కొరకు మూల్యం చెల్లించాడు. దేవుడికి స్తోత్రం. ఆదామును అవ్వను యేసుక్రీస్తు ప్రభు ఈ భూమిపైన ఉంచక మునిపే ఏదైనా తోటను ఏర్పరచినట్లుగా నీ కొరకు రక్షణను దేవుడు ఏర్పరిచి పెట్టాడు. ఆమెన్. ఆయన యొక్క అనాది సంకల్పము చేత మనం పిలువబడి ఉన్నాం. ఆమెన్. మనము ఏర్పరచబడి ఉన్నాం. మనము దేవుని చేత ప్రేమించబడిన వారమై ఉన్నాం. దేవుని కృపలో భద్రపరచబడిన వారమై ఉన్నాం. దేవుడు నిజముగా గొప్ప ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన సమయం ఇది. దేవుడు నీకు నాకు ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చాడు. ఈ గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. గొప్ప దీవెనను ప్రభు మనకి ఇచ్చాడు. గొప్ప ఆశీర్వాదమును దేవుడు మనకిచ్చాడు. గొప్ప శక్తిని, బలమును, ప్రసన్నతను, సమాధానమును, ఆనందమును, నెమ్మదిని దేవుడు మనకిచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు ఇలారా, కొన్ని రోజుల క్రిందట ఒక వ్యక్తి మందు తాగి సూసైడ్ చేసుకుంది. సూసైడ్ చేసుకోవడానికి మందు, ఏ మందు అంటే గడ్డి మందు. ఏ మందు చెప్పండి? గడ్డి మందు. గడ్డి మందు తాగినప్పుడు గడ్డి ఎలాగే ఎండిపోతుందో అలాగే ఎండిపోతుంది మనిషి కూడా. సో గడ్డి మందు తాగినప్పుడు ఆ శరీరంలో ఉన్న లివర్స్, కిడ్నీ, లివర్స్ కాదు, లివర్ అన్నదేమన్నా బ్రేక్ లివరు, క్లచ్ లివర్ అనుకున్నామన్నా లివర్స్ అని అంటున్నావు. లివర్స్ కాదన్నా, లివర్ అంటారేమో కదా. లేకపోతే అన్నీ కలిపి ఏమంటారు, కోళ్ళు అన్నీ కలిపి లివర్స్ అంటారేమో. లివర్ పాడై, కిడ్నీస్ పాడైపోయి పూర్తిగా ఒక్కొక్క పార్ట్ డ్యామేజ్ అయిపోయి పూర్తిగా ఏమైపోయిందంటే ఎండిపోయే స్థితిలోనికి వచ్చేసింది. జైరాబాద్ తీసుకొని వచ్చారు, తగ్గలేదు. ఇక్కడ నుంచి సంగారెడ్డి నుండి గాంధీ అంటే అర్థం ఏం తెలుసా? అయిపోయింది. మరలా తిరిగి వచ్చే అవకాశము లేని సమయంలోనే అక్కడికి
మరలా రారు కదా, వస్తారా చెప్పండి? ఏమో చెప్పలేమో అనుకోండి. దేవుడి చిత్తం. ఏదైనా సరే గాంధీ ఎందుకు అని అంటే, ఇప్పుడు అందరి చేతులు వదిలేసిన తర్వాతనే, ప్రైవేటు అందరు చేయి వదిలేసిన తర్వాతనే ఎక్కడ తీసుకెళ్తారు? లాస్ట్ ఆప్షన్ గాంధీ, లేకపోతే ఉస్మానియా, అంతే కదా. ఎందుకనంటే అక్కడ ఏమైతే కూడా ఎవరి పైనకి రాదు కదా, గవర్నమెంట్ పైనకి వెళ్ళిపోతుంది. ఏమన్నంటే డౌన్ సీఎం అనొచ్చు, లాస్ట్కి అక్కడికే మనం వెళ్ళొచ్చు. కాబట్టి గాంధీ మొత్తానికి రాసిండ్రు. ఇక్కడ వెళ్ళిన తర్వాత డయాలసిస్ అవుతూ ఉంది, 2 కిడ్నీస్ పాడైపోయి డయాలసిస్ అవుతూ ఉంది. చాలా ప్రమాదకరమైన పరిస్థితిలోనికి ఆ కుమార్తె వెళ్ళిపోయింది. ఎందుకనంటే సూసైడ్ అనేది ఎప్పుడు కూడా అది క్షేమకరమైనది కాదు కదా. సూసైడ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తారని అంటే, ఖచ్చితంగా పరదేశికి వెళ్తారని చెప్తా అనుకున్నారా? ఎక్కడికి వెళ్తారు? నరకం కదా. భయపెడదామని చచ్చిపోయిన వారు కూడా ఉన్నారు, మందు తాగి భయపెడదామని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, కిరోసిన్ పోసుకొని భయపెడదామని చచ్చిపోయిన వారు ఉన్నారు. ఏదో అప్రాక్సిమేట్లీ పుల్లగీకి కాల్చుకొని యాక్సిడెంట్ అయి భయపెడదాం, మా ఇంట్లో వారికి భయపెడదాం, నా భార్యకి భయపెడదాం, నా భర్తకు భయపెడదాం, దూకకూడదు, బిల్డింగ్ పైనకి వెళ్ళి భయపెడదాం. వాడు వచ్చినోడు ఎలా అంటాడనంటే మంచి పని అంత త్రోసేస్తాడు కదా. భయపెడదామనే ముందుకు సాగుతుండొచ్చు, కానీ అది కొన్ని సందర్భాల్లో తిప్పికొట్టే అవకాశం ఉంటాయి. ఆమె గడ్డి మందు తాగింది, లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయింది, డయాలసిస్ అవుతూ ఉంది. పూర్తిగా ఆమె జీవితం అంతా అంటే అయిపోయింది కదా, ఇంకా లాస్ట్ స్టేజ్, బ్రతకదు ఆమె. చెప్పేశారు డాక్టర్స్, చేతులు వదిలేశారు డాక్టర్స్. జైరాబాద్ నుంచి సంగారెడ్డి అంటే ఓకే, కానీ సంగారెడ్డి నుంచి ఏమంట గాంధీ అని అంటే నాట్ ఓకే, అది సరి అయింది కాదు. ఆశలు వదిలేసుకొని పరిస్థితే ఉండాలి కదా. మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? డాక్టర్స్ చెప్తా ఉన్నారు, గ్యారంటీ ఇవ్వలేరు. ఏ గ్యారంటీ ఆమెకు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు ఒక వారి ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేశారు, ప్రార్థన చేయండి సార్, ప్రార్థన చేస్తాను. తర్వాత ఒకరోజు 2-3 డేస్ అయిన తర్వాత డయాలసిస్ అవుతున్న టైంలో, బెడ్ పైన ఉన్న టైంలో, డాక్టర్స్ చేతులు వదిలేసిన టైంలో కిడ్నీస్కి వెళ్ళింది, లివర్కి కూడా వెళ్తుంది, పూర్తిగా డ్యామేజ్ అవుతూ ఉంది. ఒకటి అంటే రిపోర్ట్స్ వస్తూనే ఉన్నాయి. ప్రార్థన చేశాం, ఫోన్లో ప్రార్థన చేశాం. దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు. ఏం తెలుసా? 2 కిడ్నీస్ పైన ఎఫెక్ట్ పడి డయాలసిస్ చేసిన ఆ బిడ్డను డయాలసిస్ అనేది పూర్తిగా క్యాన్సిల్ చేసి స్వస్థపరిచి దేవుడు ఇక్కడికి తీసుకొని వచ్చి సాక్ష్యమును ప్రకటింపజేశాడు. గడిగా చప్పట్లు కొడుతూ దేవునిని మహిమపరుస్తాం. గడిగా ఆమేన్ గడి చెప్తాం హల్లెలూయా కదా. కిడ్నీస్ విషయంలో అంత గొప్ప కార్యం దేవుడు చేయడం అంటే అది మామూలు విషయం కాదు కదా. ఎంత అద్భుతమైన విషయం, ఎంత ఆశ్చర్యమైన కార్యం, ఎంత గొప్ప కార్యం, ఎంత మహత్కార్యములు దేవుడు జరిగించాడు, ఎంత ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకో కుమారుణ్ణి దేవుని సన్నిధిలో ఎంతోమందిని దేవుడు బలపరిచాడు, స్వస్థపరిచాడు, విడిపించాడు. మీలో కొంతమందికి తెలుసు, కాళ్ళు చేతులు నడుము పూర్తిగా చచ్చిపడిపోయి బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాడు, చచ్చిపోతాడు, సన్నగా అయిపోయినాడు. కొన్ని నెలలు 6 months 8 months దగ్గర బెడ్ పైన ఉన్నాడు. ఎత్తుకొని పైన తీసుకొని వచ్చారు, అక్కడ లాస్ట్ పడుకోబెట్టారు. వెనకాల ఉన్న సహోదరులు చూశాడు, ఈయనది అయిపోయింది సర్వీస్, చచ్చిపోతాడు, చావు బ్రతుకులో ఉన్నాడు, పూర్తిగా చచ్చిపోతాడు, అయిపోయింది, ఇంకా ఆయన పని అయిపోయింది అని అనుకునే లోపు ప్రార్థన అయిపోయింది. ములుగుతూ ఉన్నాడు, ముందుకు తీసుకొని వచ్చారు, ఎత్తుకొని వచ్చారు. నడవలేని స్థితి, కొన్ని నెలల పాటు బెడ్ పైన ఉన్నాడు, పడుకునేది అంత బెడ్ పైన. ఆ కుమారుణ్ణి ప్రభు సన్నిధికి తీసుకొని వచ్చినప్పుడు, సంఘానికి తీసుకొచ్చినప్పుడు, మందిరాన్ని తీసుకొచ్చినప్పుడు, ప్రార్థనకు తీసుకొని వచ్చినప్పుడు మళ్ళీ ఎత్తుకొని ఇక్కడికి తీసుకొని వచ్చి చైర్ పైన కూర్చోబెడితే ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తోడనే దేవుడు ఆ బిడ్డను తాకాడు, స్వస్థపరిచాడు. అక్కడనే తిరిగి నడవడం స్టార్ట్ చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ 2 సాక్ష్యాలు కూడా యూట్యూబ్లో ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. ఇవెందుకు నేను ఈ విషయాలు చెప్తున్నాను తెలుసా మీకు? దేవుడు ఈ విషయాలు చెప్పమన్నాడు. ఎందుకు చెప్పమన్నాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు
పూర్తిగా నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడంటే. ఆమేన్. ఈ సాక్ష్యాలు చెప్పడానికి గల కారణం ఏమిటి అని అంటే, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నువ్వెంత నశించిపోయినా, నీ శరీరం ఎంత నశించిపోయినా, నీ బ్రతుకు, నీ యొక్క జీవితం ఎంత పాడైపోయినా, ఆయన నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడంటే. ఒకసారి చదువుదాం. లూకా సువార్త 11వ అధ్యాయము 51వ, క్షమించండి, లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. లూకా సువార్త 19:10. చూడండి, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఎవరి దగ్గరికి వచ్చాడంట? నశించిన దానిని వెదకి రక్షించడానికి. అంటే ప్రభు దేని కొరకు వచ్చాడు ఈ లోకానికి అని అంటే, నశించిపోయిన బ్రతుకులను, పాడైపోయిన బ్రతుకులను, జీవితం అంతా అస్తవ్యస్తముగా అయిపోయిన బ్రతుకులను దేవుడు కాపాడడానికి, రక్షించడానికే ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎన్నో తిప్పలు పడిందంట, ఎంతో డబ్బు ఖర్చు పెట్టిందంట, ఎన్నో హాస్పిటల్స్కి ఎంతో వైద్యులను సంప్రదించిందంట, ఏదో ఎక్కడెక్కడో ఏదో మందులు మొత్తానికి తాగేసేది. అన్ని రకాలుగా ఆమె డబ్బును ఖర్చు పెట్టుకుంది. అన్ని రకాలుగా ఆమె తనకున్నదంతా కూడా తన ఒక ఆరోగ్యం కొరకు అన్నిటినీ ఖర్చు పెట్టేసుకొని ఏమి లేని స్థితిలో ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఆ మార్గంలో వెళ్తుంటుండగా చూడండి, ఆ యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టిందంతే, అక్కడికక్కడ దేవుడు తన రక్తధారను కట్టాడంట. ప్రైజ్ ద లార్డ్. అంటే మనం బైబిల్లో మనం చూస్తాం, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? పాడైపోయిన దానిని బాగు చేయడానికే కదా, పాడైపోయిన బ్రతుకులను బాగు చేయడానికే, పాడైపోయిన జీవితాలను బాగు చేయడానికే, పాడైపోయిన శరీరంలో దేవుడు బాగు చేయడానికే ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి ప్రభు వచ్చాడంట. అంటే పూర్తిగా పాడైపోయిన స్థితిలో 12 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, రక్తస్రావం, శరీరం అంతా, బాడీ అంతా వీక్ అయిపోయింది, శరీరం అంతా నలిగిపోయింది, పాడైపోయింది కదా, డబ్బంతా వ్యయపరచుగా ఉన్నది, తనకున్నదంతా ఖర్చు పెట్టేసింది. ఎంతోమంది వైద్యుల చేత ఆమె మెడిసిన్స్ తీసుకుని కానీ ఏ ఒక్క మెడిసిన్ కూడా ఆమెను స్వస్థపరచలేకపోయింది. ఏ మెడిసిన్, ఏ మందు కూడా ఆ వ్యక్తిని స్వస్థపరచలేకపోయింది, ఆరోగ్యం ఇవ్వలేకపోయింది, బలం ఇవ్వలేకపోయింది. కానీ చూడండి పిల్లరా, యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి ఎప్పుడైతే ఆమె వచ్చిందో, యేసు ప్రభు దగ్గరికి ఆమె ఎప్పుడైతే ఆమె విశ్వాసముతో ఆ వస్త్రపు చెంగును ముట్టిందో, అక్కడికక్కడే తన జీవితమును బాగైనట్టుగా మనం చూస్తాం. తన శరీరంలో విడుదల పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం, తన శరీరంలో ఆరోగ్యాన్ని పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం, తన శరీరంలో బలమును పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ పరిస్థితి, నీ శరీర రుగ్మతలు, లేక నీ శరీర రోగం, నీ శరీర వ్యాధులు, అది ఏవైనా సరే, అది ఎలాగైనా సరే, అది ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, చూడండి పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు అక్కడ బైబిల్లో మనం చూస్తాం, ఎంతోమంది జీవితాల్లో పూర్తిగా అట్టడుగు స్థితిలోనికి వెళ్ళిపోయిన జీవితాలు, శరీరాలు పూర్తిగా పాడైపోయిన జీవితాలు, అవయవములన్నింటినీ పాడైపోయిన జీవితాలు, పాడైపోయి పనికిరాని స్థితిలో పడుకొని ఉన్న స్థితిలో, అసలు లేచి నడవలేని స్థితిలో ఉన్న వారి దగ్గరికి ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళాడు. మనం చూస్తాం 38 సంవత్సరాలు, 38 ఇయర్స్. ఎన్ని ఇయర్స్ అంట? 38 సంవత్సరాలు. 1 ఇయర్ కాదు, 2 ఇయర్స్ కాదు, 3 ఇయర్స్ కాదు, 38 సంవత్సరాలుగా ఏమైనాడంట? పక్షవాతం, కాళ్ళు చేతులు పూర్తిగా బాడీ అంతా చచ్చుబడిపోయి, ఎక్కడ బెతెస్దా కోనేరు దగ్గరగా ఉంటే యేసుక్రీస్తు ప్రభు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, నశించిపోయి ఉన్నాడు కదా, తనొక్కడు అక్కడ పడుకొని ఉన్నాడు కదా, అక్కడ పరుండున్నాడు కదా. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాడు. బ్రదర్ వింటున్నారా? ఎవరి దగ్గరికి వెళ్ళారు? పక్షవాయు. ఇంకెవరి దగ్గరికి వెళ్ళారా? పక్కన ఎవరికి ఆయన పట్టించుకోలేదు, ఆయన ఒక్క దగ్గరికి. అంటే ఆయన స్థితి ఏమి అర్థం కాలేని స్థితిలోనికి వెళ్ళిపోయింది.
ఎవరు తోడు లేని స్థితిలోనికి వెళ్ళిపోయినాడు, ఏ నీడ లేని స్థితిలోనికి వెళ్ళిపోయినాడు. అంటున్నాడు, నాకెవ్వరు లేరు నీళ్లు దేవదూత కదిలించినప్పుడు దిగడానికంట. దేవదూత నీళ్లు కదిలించినప్పుడు దింపడానికి నాకెవ్వరు లేరు, ఎవరు లేరు కాబట్టి కదా, ఎవరు లేరు కాబట్టి నేను దేవదూతలు నీళ్లు కదిలించినప్పుడు నాకంటే ముందు వేరొకడు వచ్చి దానిలో దిగుతున్నాడు. నాకంటే ముందు వేరొకడు వచ్చి దిగుతూ ఉన్నాడు, తనకంటే ముందు. నాకెవ్వరు లేరు. ఇప్పుడు ప్రభు వచ్చి అంటున్నాడు, ఇదిగో ఎవరి దగ్గరికి వెళ్ళలే. అక్కడ ఉన్న చాలా మంటపాలు ఉన్నాయి, అక్కడ అనేక మంటపాలు ఉన్నాయంట. ఆ మంటపాలలో రోగులు ఉన్నారంట, రోగస్తులు ఉన్నారంట. కానీ ఎవరి దగ్గరికైనా యేసు ప్రభు వెళ్ళాడంటే ఎవరి దగ్గరికి వెళ్ళాడంట. ఎవరి దగ్గరికి వెళ్ళాడు తెలుసా? ఇదిగో ఈ 38 సంవత్సరాల నుంచి బాధపడుతూ కన్నీరు గారుస్తూ ఇబ్బంది పడుతూ లేవలేని స్థితిలో ఉన్నవారు, ఎవ్వరూ లేని ఒక పరిస్థితిలో ఉన్న ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, స్వస్థపడగోరుచున్నావా? దేవుడికి మహిమ కలుగునుగాక. ఏం కోరుచున్నావా? స్వస్థపడగోరుచున్నావా? యేసు ప్రభు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. చెప్పాడు ఆయన. నేను ఎందుకు వచ్చాడంట అంటే అన్నీ బాగున్న వ్యక్తి దగ్గరికే కాదు. ఈరోజు నీ స్థితి ఏది బాగులేదు అంటే, నీ పరిస్థితి ఎక్కడ సమస్యగా ఉందో నీకెక్కడ ఒకసారి ఆలోచన చేయండి. ఒక మేస్త్రి ఉన్నాడు. ఆ మేస్త్రి గోడ కట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. గోడ కట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత అన్నీ చెక్ చేస్తే ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? ఎక్కడికి వెళ్తాడు? ఆ గోడను చెక్ చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తాడు? మరలా ఆ గోడలో ఇంకెక్కడైనా హోల్స్ ఉంటే పూడ్చడానికి మరలా ఏం చేస్తాడు? అవునా కాదా? మంచిగున్న గోడ దగ్గర ఉంటాడా? బాగున్న గోడ దగ్గర ఉంటాడా? ఉండడు కదా. ఏం చేస్తాడు? ఎక్కడైతే హోల్స్ ఉన్నాయో ఆ హోల్స్ను పూడ్చడానికి మరలా సిమెంట్ తీసుకొని వచ్చి పూడుస్తూ ఉంటాడు కదా. నీ దేవుడు ఆయన సృష్టికర్త కదా. ఆయన అన్నిటినీ మరలా సృష్టించేవాడు. ఈరోజు నీ శరీరంలో ఏదైనా అవయవములు పాడైపోయిన ఆలోచన నీ జీవితంలో ఉండొచ్చు, కానీ ఆయన క్రియేటర్ అంట. ఆయన ఎవరంటే చెప్పండి? దేవుని వాక్యం నాకు వినబడుతున్న మాట నీకు చెప్తున్నాను. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడంట. గడిగా చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు, ఆయన ఉన్న వాటిని లేనట్టుగా పిలిచేవాడు. అంటే ఇప్పుడు నీకు రోగం వ్యాధి ఉన్నది, ఈరోజు దేవుడు లేకుండా చేస్తున్నాడు. ఆమేన్. లేనట్టుగానే వేస్తున్నాం. ఆమేన్. అది ఏదైనా సరే, ఏ వ్యాధి అయినా సరే, ఏ బాధ అయినా సరే, ఏ ఇబ్బంది అయినా సరే, నీ దగ్గరికి యేసు ప్రభు ఈరోజు వచ్చాడు. ఆమేన్. ఎవరి దగ్గరికి వచ్చాడు బ్రదర్? చెప్పండి, ఎవరి దగ్గరికి వచ్చారు? ఈరోజు ఏదైతే వాక్యం వింటున్నారో ఈ వాక్యం ఒక ప్రాఫిటికల్ వర్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో ఖచ్చితంగా స్వస్థత దొరుకుతుంది. ఆమేన్. నువ్వు ఆశపడొద్దు తర్వాత నేను ప్రార్థన చేస్తానని. నిజం, అబద్ధాలు కాదు. ఎందుకనంటే ఈ మాటలు ఎందుకు నీ జీవితంలో, నీ విశ్వాసాన్ని ఒకసారి పరీక్ష చేసుకో. నీ విశ్వాసాన్ని, ఈ మాటలో శక్తి ఉంది, ఈ వాక్యంలో శక్తి ఉంది. మీకు ఒక మాట చెప్తాను వినండి. మీరు ప్రేయర్ రిక్వెస్ట్ చేయకూడదు నాకు ప్రార్థన అయిన తర్వాత. ఎందుకు అని అంటే నేను చెప్తున్నా, కన్ఫామ్గా చెప్తున్నా, ఈ వాక్యమును బట్టే నువ్వు విడుదల పొందబోతున్నావు. మీకు ఒక మాట చెప్తాను వినండి. మీకున్న జనరల్ ప్రాబ్లమ్స్, జనరల్ ఈ జనరల్ ప్రాబ్లమ్స్కి నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు స్వస్థ పొందారు నాకు చెప్పండి. జనరల్గా ఉన్న విషయాలకు చాలా సందర్భాల్లో హీలింగ్ అనేది నేను ప్రేయర్ చేసి దొరకదు. మీకు తెలుసో లేదు, చాలా మటుకు దొరకదు. ఎప్పుడు దొరికింది తెలుసా? ఆరాధన చేసేటప్పుడు. ఆమేన్. ఎప్పుడు దొరుకుతుంది తెలుసా? వాక్యం వినేటప్పుడు. అవునా కదా. జనరల్గా ఇది సమస్య ఉంది, దీని గురించి విడుదల పొందలేకపోతున్నా, ప్రత్యేకంగా ప్రార్థన చేసిన అది వేరే. కానీ జనరల్గా ప్రార్థన చేసినప్పుడు, నార్మల్గా ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైనా చాలా సందర్భాల్లో విడుదల దొరికింది, చాలా సందర్భాల్లో విడుదల దొరకలేదు కూడా. అవునా? అంటే ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, దేవుడే నేను తాకుదాం అనుకుంటున్నాడు. ఆమేన్. ఆయననే ఇక్కడికి దిగి వచ్చాడు. ఆయన చెప్తున్నాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడంట, ఉన్న వాటిని లేనట్టుగా పిలిచేవాడంట. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నీ శరీరంలో ఏదైతే పాడైపోయిన స్థితిలో ఉన్నదో ఆయన బాగు చేసే దేవుడుగా ఉన్నాడు. ఆమేన్. చూడండి, చీకటితో ఉన్న ఆ పరిస్థితి, చీకటితో ఉన్న ఆ భూమి, చీకటితో
కప్పబడింది చీకటితో పూర్తిగా. ఇదిగో చీకటి అంతా ఏంటంటే కటిక చీకటి, అగాధమైన చీకటి. దేవుడు ఆ కటిక చీకటి జలముల పైన అల్లాడుతూ ఉంటుంటే ఆ చీకటి ఆ జలములను కప్పేస్తున్నట్లయితే, ఆ చీకటి ఆ జలముల పైన కప్పేసినప్పుడు, ఆ చీకటి ఆ జలములను కప్పినప్పుడు దేవుని యొక్క స్వరం వినబడింది. ఏంటో తెలుసా? దేవుడు ఒక మాటను పలికి ఉన్నాడు. ఏంటో తెలుసా? వెలుగు కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ వెలుగు కలుగునుగాక అనే మాట కంట ఒక్క దగ్గర కూడా చీకటి లేకుండా చీకటి పారిపోయింది. ప్రైజ్ ద లార్డ్. అలాంటి మాటలో శక్తి, దేవుని యొక్క మాటలో శక్తి, ఆయన మాటలో శక్తి ఉన్నది కనుక ఈ ఉదయకాల సమయంలో నశించిన నీ జీవితమును ప్రభు వెతికి ఈరోజు నీ దగ్గరికి వచ్చాడు. నీ శరీరంలో ఏవైతే పాడై ఉన్నాయో వాటన్నిటినీ దేవుడు బాగు కలుగునుగా అని ప్రకటిస్తున్నాడు. ఆమేన్. విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాడు. స్వస్థత కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాడు. ఆరోగ్యము కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాడు. అది ఏదైనా సరే నమ్ము, ఈరోజు నమ్ము. నీ జీవితంలో గొప్ప విడుదలను నువ్వు చూడబోతున్నావు, గొప్ప స్వస్థతను చూడబోతున్నావు, గొప్ప ఆరోగ్యమును చూడబోతున్నావు. ఈరోజు గొప్ప స్వస్థతను చాలామంది మిస్ అయ్యారు. ప్రైజ్ ది లార్డ్. గొప్ప విడుదలను చాలామంది మిస్ అయ్యారు. ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చిన మాటలు వింటున్నా నీవు ధన్యుడవు, ధన్యురాలు. ఎందుకనంటే ఈరోజు అంటే నీకు విడుదల సమయం ఇది. ప్రైజ్ ద లార్డ్. నశించిన దాన్ని వెదకి రక్షించాడు వచ్చిన ఆ ప్రభు, నశించిన నీ దగ్గరికి వచ్చిన ప్రభు ఊరికే ఆ గుంతలో విడిచిపెట్టి వెళ్ళే దేవుడు కాదైనా. బ్రదర్, నువ్వు విశ్వాసంతో వింటే ఖచ్చితంగా గొప్ప కార్యాలు చూస్తావు. ఆసక్తితో వింటే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. ఆశతో నువ్వు వింటే ఆశీర్వాదం నువ్వు చూస్తావు. నార్మల్ అని అంటే నువ్వు కూడా నార్మల్ అయిపోతావు. నార్మల్ అయితే కాదు ఇది, నేను నార్మల్గా చెప్పట్లే. ఇప్పుడు నీకు విడుదల పొందుకుంటావని చెప్పడానికి నాకేం ధైర్యం చెప్పండి? నేనేం డాక్టర్నా? అవునా? నేనేం స్వస్థపరిచేవాడినా? నేను విడుదల ఇచ్చేవాడినా? నా పైన నాకు కాన్ఫిడెన్స్ ఉందంటారా? అసలు నేను ప్రేయర్ చేస్తే ఎవరికైనా విడుదల దొరుకుతుంది అంటారా? దొరకదు. నేను ప్రేయర్ చేస్తే దొరకదు. దేవుడు ప్రేరేపించి చేపిస్తే దొరుకుతుంది. ఆమేన్. స్వస్థత అనేది దేవుని చేతిలో ఉంది కదా, మన చేతిలో కాదు కదా. నేను ఆయన ఏమన్నానంటే ఇక్కడ అడుగుపెట్టి వెళ్తే గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావంట. ప్రైజ్ ది లార్డ్. నా పైన విశ్వాసం కాదు నీ జీవితంలో ఉండాల్సింది, దేవుని పైన విశ్వాసం నీలో ఉండునుగాక. నీ దగ్గరికి వచ్చాడనంటే నువ్వు ఏడుస్తూ ఉన్నావనంటే, నువ్వు కన్నీరు గారుస్తున్నావనంటే, నువ్వు ఏడుస్తూ ఉన్నావనంటే ఆయన విడిచిపెట్టిపోడు. చిన్నప్పుడు క్రిస్టియన్ కాలనీలో అక్కడ సైకిల్ పైన వెళ్తూ ఉంటే, క్రిస్టియన్ కాలనీ ఇప్పుడు చిన్నగా అయిపోయింది ఆ గుంత, అప్పుడు ఇంకా పెద్దగా ఉండే. ఆ సైకిల్ పైన చిన్న సైకిల్, పెద్ద సైకిల్ చిన్నగా ఉన్నప్పుడు అక్కడ వెళ్తూ ఉంటుంటే ఫాస్ట్ దొక్కుతాం కదా, గుంతలో పడితే ఏడుస్తూ ఉంటే ఒక ఆయన పోతుంటే తీయమంటే బాగైందిరా నీకు అని అన్నాడు ఆయన. అబద్ధంగా సీరియస్గా. నీకు ఆయన లేపలేడు, ఆయన ఎవరు లేపుతలేరు. నేను ఇంకా చిన్నోన్నే, పెద్దోన్నేం కాదు. అప్పటికి ఇంకా ఇంత పెద్ద పరిస్థితి లేదు, ఎవరు పట్టించుకునే పరిస్థితి ఏమి ఉండదు అప్పుడు అంతే. మంచి దినంలే కదా. అరే అందరు చూస్తే వెళ్ళిపోతున్నా, ఎవరు లేపుతలేరు. ఒకడు ఆయన బాగైంది నీకు అన్నాడు ఆయన, మీకు కావాలి ఇట్లనే అన్నాడు ఆయన. నిజంగా నాకు చాలా కోపం వచ్చేది, కానీ పూర్తిగా నేనే అక్కడి నుంచి మరలా లేచి బయటకు వచ్చా. దేవుడికి స్తోత్రం కలుగును. ఆ గుంతలో పడి లేచి బయటకు వచ్చిన, దెబ్బలు రాసుకుపోయినా ఇంకా కామనే కదా సైకిల్ తొక్కేటప్పుడు, అది నార్మలే. అంటే మనుషులు నువ్వు పడిపోతుంటే ఏమంటారు చెప్పండి? బాగైందని వదిలిపెట్టిపోతారు. కానీ యేసు ప్రభు బాగైందని వదిలిపెట్టాడు. ఆయన నీ దగ్గరికి వచ్చాడంటే ఖచ్చితంగా చెప్పు, నీ దగ్గర నుండి నువ్వు చెయ్యి ఇచ్చినప్పుడు నువ్వు చెయ్యి ఇవ్వకపోతేనే వదిలేస్తాడు తప్ప రా బయటికి అని అంటే, నువ్వు రావడానికి ఇష్టపడితే కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతాడా చెప్పండి? అంటే నీ దగ్గరకు వచ్చాడు నేను బాగు చేయడానికే, నీ దగ్గరకు వచ్చాడు నిన్ను స్వస్థపరచడానికే, నీ దగ్గరకు వచ్చాడు నీకు విడుదల ఇవ్వడానికే. మరి విడుదల ఇవ్వడానికి వచ్చిన దేవుడు అలాగే వెళ్ళిపోతాడు అనుకుంటున్నావా? నేను చూడకుండా వెళ్ళిపోతాడు అనుకున్నావా? డెఫినెట్లీ దేవుడు నిన్ను స్వస్థపరిచే ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అసలు వచ్చిందే నీ కొరకు అంట. ఆమేన్. నువ్వు ఆయన కొరకు రాలేదంట, నువ్వు ఆయన కొరకు ఇక్కడికి రాలేదంట, నువ్వు నీ కొరకు వచ్చావు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కొరకు నువ్వు ఇక్కడికి రాలే, నువ్వు నీ కొరకు వచ్చావు. కానీ ఆయన మాత్రం నీ కొరకు వచ్చాడు.
దేవుడికి స్తోత్రం. నీ కొరకు వచ్చాడంట. నీ కొరకు ఈ ఉదయకాల సమయంలో నిన్ను దర్శించుటకు ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఇప్పుడు నిన్ను దర్శించడానికి. బ్రదర్ వినండి, నీ తలంపులు నీ ఆలోచనలు వాక్యం పైన పెట్టు. ఆ వాక్యం పైన పెడుతూ ఉంటే ఆయన స్పర్శను నువ్వు చూడబోతున్నావు. ఆయన యొక్క ఔన్నత్యాన్ని నువ్వు తెలుసుకోబోతున్నావు. ఆయన ఒక అభిషేకం నువ్వు తాకబడుతున్నది. ఆయన శక్తి నీకు తాకబడుతున్నది. నేను చూస్తున్నా ఒక్కొక్కరి బంధకాలు ఊడిపోవడం నేను చూస్తున్నా. ప్రతి కట్లు తెగిపోవడం నేను చూస్తున్నా. ఓ శక్తితో నింపబడుతున్నావు ఇప్పుడే, బలముతో నింపబడుతున్నావు ఇప్పుడే, శక్తితో నింపబడుతున్నావు ఇప్పుడే. ఓ దేవుడు నీ రక్తమును శుద్ధి చేయడం నేను చూస్తున్నా. నీ బ్లడ్ని శుద్ధి చేయడం నేను చూస్తున్నా. నీ శక్తి దేవుడు రహల్ దేఖా రాబా షలాబా నశించిన నీ బ్రతుకును బాగు చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను దర్శనానికి నీ తలపైన చేతులు ఈ ఉదయకాల సమయంలో నీ తలపైన ఆయన హస్తం చాపి ఉండడం నేను చూస్తున్నా. రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్, రిసీవ్ హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, pour your spirit Lord. దేవుని శక్తితో నింపబడుతున్నావు, దేవుని బలంతో నింపబడుతున్నావు, దేవుని శక్తితో నింపబడుతున్నావు. ప్రతి కట్లు బంధకాలు ఊడిపోవడం నేను చూస్తున్నా. నశించిపోయిన నీ బ్రతుకును బాగు చేయుటకే ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను దర్శించాడు, నిన్ను లేవనెత్తుతున్నాడు, నిన్ను బాగు చేస్తున్నాడు. ఆయన తాగుతున్నాడు, నీ స్టమక్ని తాగుతున్నాడు, నీ భూమును తాకుతున్నాడు ఇప్పుడే. ఊముని తాకుతున్నాడు. హోలీ స్పిరిట్ ఆఫ్ లార్డ్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడు నీ స్టమక్ని తాకుతున్నాడు, నీ స్టమక్ని తాకుతున్నాడు. హోలీ స్పిరిట్ ఏ గోడ కొరగోదయ్యా. Receive the power of God. Oh, mighty power. Oh, receive the power of God. Receive it. నీ నాలుకలను తాకడం నేను చూస్తున్నా, నీ తలలను తాకడం చూస్తున్నా. భాషల వరం పొందుకుంటున్నావు. పొందుకో. కొత్త భాషలు మాట్లాడుతున్నావు ఇప్పుడే. హోలీ. ప్రతి అవయవములను పైన అభిషేకం దిగుతున్నాం. ప్రతి అవయవముల పైన అభిషేకం దిగుతుంది. బండ హృదయాలు తొలగిపోతున్నాయి. బండలు బద్దలైపోతున్నాయి. కదులు పట్టి పీడిస్తున్న దురాత్మలు, చీకటి కార్యాలు, మాంత్రిక శక్తులు, అపవిత్ర కార్యములు, దయ్యపు శక్తులు, అమావాస్య పౌర్ణమి శక్తులు యేసు నామములో తొలగిపోతున్నాయి. గట్టిగా దేవుడు తాకుతా ఉన్నాడు. నీకున్న ప్రతి చీకటి కార్యం విడిపోతున్నది. బలహీనతలు తొలగిపోతున్నాయి. అమావాస్య కాడి విరగొట్టబడుతున్నది. పౌర్ణమి కాడి విరగొట్టబడుతున్నది. ఓ కట్లు తెగిపోతున్నాయి. తెగుతున్నాయి అంతే. Yes, receive the power of God. నీ రాహల్ దేకేబా మైండ్ చెదరగొడుతున్న దురాత్మ వెళ్ళిపోతున్నాయి. దురాత్మలు పారిపోతున్నాయి. నశించిన నీ జీవితాన్ని బాగు చేస్తున్నాడు. పాడైపోయిన నీ బ్రతుకును బాగు చేస్తున్నాడు. పాడైపోయిన శరీరమును బాగు చేస్తున్నాడు. రికవరీ అవుతున్నావు, రెస్టోర్ అవుతున్నావు. రెస్టోర్ అవుతున్నావు. విడుదల సమీపించింది. విడుదలను చూస్తున్నావు. గట్టిగా yes Lord. నీ దగ్గరికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. నీ దగ్గరికి ప్రభు వచ్చాడు. నిన్ను తాకుతున్నాడు ఇప్పుడే. నిన్ను ఎత్తుకునే దేవుడు, నిన్ను హత్తుకునే దేవుడు, నిన్ను ముద్దు పెట్టుకునే దేవుడు, నిన్ను కౌగిలించుకునే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నీ కొరకే వచ్చిన దేవుడు, పరలోకమును మహిమను విడిచిపెట్టి దిగి వచ్చిన దేవుడు. కమ్ హోలీ స్పిరిట్, pour your spirit. Yes Lord. ఓ మహిమతో నింపుతున్నాను నేను, శక్తితో నింపుతున్నాను నేను, బలముతో నింపుతున్నాను నేను, అభిషేకముతో నింపుతున్నాను నేను, స్వస్థతతో నింపుతున్నాను. రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. రాహల్దే కరాబా షాలాదోలా కడాబా. ఇక్కడ దేవుని సన్నిధి బలముగా ఉన్నది. దేవుని యొక్క శక్తి బలముగా ఉన్నది. బంధకాలు ఊడిపోతున్నాయి.
బంధకాలు ఊడిపోతున్నాయి. నిన్ను దర్శించడానికే వచ్చాడు, నిన్ను కాపాడడానికే వచ్చాడు, నిన్ను స్వస్థపరచడానికే వచ్చాడు, నీకు ఆరోగ్యం ఇచ్చేవాడేవాడు రా బాబా. ఆరోగ్యం ఇవ్వడానికే వచ్చాడు, బలం ఇవ్వడానికే వచ్చాడు. ఏ సమస్యతో నువ్వు ఇక్కడికి వచ్చావు, ఏ బలహీనతో నువ్వు ఇక్కడికి ఉన్నావు, ఓ తొలగిపోతున్నాయి. అగ్ని ఫైర్ దిగుతావు, ఫైర్ దిగుతా ఉంది ఈ స్థలంలో. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. నెవెదకి రాలేనని నా కోసం వచ్చావై, నెవెదకి రాలే కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. నెవెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా, కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. నెవెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా, మనుషులను చేసావయ్యా, ఈ లోకానికొచ్చావయ్యా. నెవెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా, కన్నీటిని తుడిచావయ్యా, కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. వెదకి రాలేనని ఒక చల్లటి పరిశుద్ధాత్మ యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటాడు. సర్వోన్నతుడు నిన్ను కమ్ముకుంటాడు, సర్వశక్తిమంతుడు నిన్ను కమ్ముకుంటాడు. ఇది ఎలా సాధ్యమని అంటున్నావు? నీ శరీరం నూతన అవయవములు ఎలా సాధ్యమంటున్నావు? సర్వోన్నతుడు నిన్ను కమ్ముకుంటాడు, పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకుంటాడు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా జరిగిస్తాను అంటున్నాడు. జరిగిస్తాడు ఆయన. ఓ రాలాకాతుడి అంశ చేస్తాడు ఆయన. జరిగిస్తాడు, జరిగిస్తాడు. విల్ రిహి రిహా రిషా రిహా 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 రో రిహా రిహా. ఒక చల్లటి పరిశుద్ధాత్మ గాలి, పరిశుద్ధాత్మ గాలి నిన్ను తాకు, పరిశుద్ధాత్మ గాలి నిన్ను తాకు, పరిశుద్ధాత్మ గాలి. ఓ రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. నా యేసయ్యా, నా యేసయ్యా, నా
నింపబడుతున్నావు, తాకబడుతున్నావు. ఓ యేసయ్యా, నెవెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. మనుషులను చేసినావయ్యా, మనుషులను చేసావయ్యా. ఈ లోకానికొచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, కన్నీటిని తుడిచావయ్యా. సంతోషం ఇచ్చిన దేవా, దోషం ఇచ్చావయ్యా. నెవెదకి రాలేను దేవా, నెవెదకి నా యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా సర్వం యేసయ్యా. నా ప్రాణం యేసయ్యా, నా జీవం, నా జీవం యేసయ్యా. యేసు ప్రభువుని స్వస్థపరిచాడు ఈరోజు. నమ్ము, విడుదలిచ్చాడు ఈరోజు. ఆయన నీ దగ్గరికి వచ్చాడు, ఆయన నిన్నే పట్టుకున్నాడు, నీ హస్తాన్ని పట్టుకొని లేవనెత్తున్నాడు, నీ తలను తాకుతావు, నీ తలను తాకుతావు. నేను చూస్తున్నా నీ దగ్గరికి వచ్చి ఆయన గాయపడిన హస్తం నీ తల పైన వచ్చి నేను చూస్తున్నా. రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్, రిసీవ్ హీలింగ్. హీలింగ్ పొందుకో. నీ తల విడుదల అవుతుంది ఇప్పుడే. నిన్ను పట్టిన ఆ దురాత్మ, నీ తలకు పడిన ఆ దురాత్మ, నీకు పడిన చీకటి తొలగిపోతావు, చీకటి తొలగిపోతావు. విడుదల పొందుకుంటున్నావు, విడుదల పొందుకున్నావు, విడుదల పొందుకున్నావు, విడుదల పొందుకున్నావు. విడుదల 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 విమోచించాడు. స్పైనల్ కార్డ్ విడుదల పొందుకున్నావు, స్పైనల్ కార్డ్ విడుదల పొందుతున్నావు, విడుదల పొందుతున్నావు. స్పైనల్ కార్డ్ విడుదల, నీ తల విడుదల, నీ మెడకట్లు విప్పబడ్డాయి, నీ మెడకట్లు విప్పబడినాయి, నీ మెడకట్లు విప్పబడ్డాయి, విప్పబడుతున్నాయి, విప్పబడుతున్నాయి, విప్పబడుతున్నాయి. ఓ ఒక వెలుగు పరలోకమే దిగి వచ్చింది, పరలోకమే దిగి వచ్చింది. దూతలు ఇక్కడ ఉన్నారు, పరలోకము దేవుడు యేసు ప్రభు ఇక్కడ కుమారాతే సంచరిస్తున్నాడు, 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 సంచరిస్తున్నాడు. రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్, రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, 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 థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. విడుదల ప్రభు వచ్చాడు, విడుదల ప్రభు ఇస్తున్నాడు. నా సర్వం యేసయ్యా. నా ప్రాణం యేసయ్యా. నా జీవం యేసయ్యా. నా యేసయ్యా. నా ఒక బలమైన సన్నిధి నిన్ను తాకబడుతానే ఉన్నావు. ఒక పరిశుద్ధాత్మని యొక్క చల్లటి గాలి నిన్ను తాకుతానే ఉన్నది. ఇక్కడ వచ్చిన నీ జీవితం
అలాగనే నువ్వు బయటికి వెళ్ళావంట, దేవుడు ఒక గొప్ప స్వస్థతను నీకు ఇస్తున్నాడు, గొప్ప విడుదలను నీకు ఇస్తున్నాడు, గొప్ప ప్రత్యక్షతను నీకు ఇస్తున్నాడు. ఆయన దూతలతో ప్రభు దిగి వచ్చినాడు, దూతల సమూహముతో ప్రభు ఇక్కడ దిగి వచ్చాడు. వట్టి చేతులతో నువ్వు వెళ్ళవు, ఆ ప్రభు నిన్ను తాకుతానే ఉన్నాడు. ఆయన హస్తం నిన్ను నీ హృదయం తెరవబడతానే ఉన్నది. కుమ్మరిస్తా ఉన్నాడు ఆయన, అభిషేకమును కుమ్మరిస్తాడు. మార్పు జరుగుతా ఉంది, హృదయం మారుతా ఉన్నది. హృదయంలో ఒక గొప్ప సంతోషం, గొప్ప నెమ్మది, శాంతితో నింపబడుతున్నావు. కమ్ హోలీ స్పిరిట్, కమ్ హోలీ స్పిరిట్, కమ్ హోలీ స్పిరిట్. నువ్వు వాటి చేతిలో వెళ్ళవు, ఇక్కడ వాటి చేతిలో వెళ్ళవు, ఇక్కడ నువ్వు ఇలాగే వెళ్ళవు, వచ్చినట్టుగా నువ్వు వెళ్ళవు. నువ్వు దర్శించబడుతున్నావు దేవుడి శక్తి, నువ్వు విడుదల పొందుకొని వెళ్తున్నావు, స్వస్థత పొందుకొని వెళ్తున్నావు. నశించిన నీ దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు, నశించిన నీ దగ్గరికి యేసయ్య వచ్చాడు. నశించిపోయినావా? బాధపడుతున్నావా? ఇబ్బంది పడుతున్నావా? రోగముతో ఉన్నావా? వ్యాధితో ఉన్నావా? సమస్యలతో ఉన్నావా? శ్రమలలో ఉన్నావా? కష్టముతో ఉన్నావా? భరించలేకపోతున్నావా? మెడిసిన్ వాడినా నీ జీవితంలో రిజల్ట్ చూడలేకపోతున్నావా? నిలబడలేకపోతున్నావా? నడవలేకపోతున్నావా? కూర్చోలేకపోతున్నావా? పడుకోలేకపోతున్నావా? దమ్ము వస్తుందా? మెట్టెక్కలేకపోతున్నావా? మోకాల నొప్పుతో ఉన్నావా? ఏ బాధతో ఉన్నావు? ఏ సమస్యలతో ఉన్నావు? వాటన్నిటిని దేవుడు తొలగిస్తున్నాడు, వాటన్నిటిని దేవుడు తొలగిస్తూ ఉన్నాడు. వాటన్నిటి నుంచి విడిపించబడుతున్నావు. హేళనతో ఉన్నావా? నిందిస్తున్నారా? అవమానాలతో ఉన్నావా? తృణీకరించబడుతున్నావా? వెలివేయబడుతున్నావా? అనారోగ్యమా? అడుగులు తీసి అడుగులు వేయలేకపోతున్నావా? ఏమి అర్థం కావట్లేదా? మైండ్ బ్లాక్ అయిపోయిందా? మైండ్ లాక్ అయిపోయిందా? నీకు బ్లాంక్ అయిపోయిందా? ఏం అర్థం కావట్లేదా? నీ జీవితం అర్థం కావట్లేదా? దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు ఈరోజు, దేవుడు నిన్ను తాకుతున్నాడు. ఆయన ఒక నూతనమైన అభిషేకముతో, ఒక నూతనమైన దర్శనముతో, ఒక నూతనమైన మనసుతో, క్రొత్త మనసుతో నువ్వు నింపబడుతున్నావు. తాకుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన కార్యములు జరుగుతున్నాయి. మొండి ఆత్మలు తొలగించబడుతున్నాయి, మొండి దురాత్మలు తొలగించబడుతున్నాయి. హోలీ హోలీ, గొప్ప విడుదల చూడబోతున్నాయి. గొప్ప విడుదల. హోలీ హోలీ హోలీ. పరలోకమే ఇక్కడ దిగి వచ్చింది. పరలోకమే. ఇవి ఏదో ఊరికే చెప్పే మాటలు కాదు, ఇవి ఆర్డినరీ మాటలే కాదు. దేవుడు నీ పక్షమున నీలో దేవుడు దర్శిస్తాడు. ఓ స్పిరిట్, ముళ్ళు తొలగించబడుతున్నాయి. అవును, నీకు ముళ్ళులాగా గుచ్చుతా ఉన్నాయి. లార్డ్ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యాహరో షియాలాదోలా మారాహష్ రెహెలై రోహో యహమా షియాలాదో కాహా యహల్దే రోహో రహషా రివా కోలా రిహాలాదోరా షియాలాదోలా. హోలీ 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 హోలీ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, 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 థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్మును, పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్మును, పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్మును. ఆయన ప్రసన్నతతో నీవు నింపబడతావు. అప్పుడు నీ కార్యములు నో రహల్దేకి చూడబోతున్నావు. అంతే. ఇది ఎలా సాధ్యం? పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకుంటే సమస్తం సాధ్యం. పరిశుద్ధాత్ముడు నిన్ను అభిషేకించినప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, పరిశుద్ధాత్ముడు నిన్ను ఆవరించి ఉన్నప్పుడు సమస్తమును సాధ్యమే, 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 సాధ్యమే. ఎస్ ఎస్. ఓ అకలక మారాలక బాకాషల రిహాలక మాకాషక ఓ రహల్దేకి బాకా. దేవాస్తోత్రం. యహమోషియాలాదుల కడ
Maraladulaka makashalaka. Solaraba shalaka bakata. Rihalaka bakashalaka. In Jesus' name. Amen. Holy Spirit. Yes. Amen. 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 Thank you, Lord. 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 Yes, Lord. Hallelujah. Stotra. 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 Holy Spirit. నీ కొరకే ప్రభు వచ్చి ఒక స్త్రీ వ్యభిచారమందు పట్టబడిందంట. అందరూ రాళ్ళు తీసుకొని కొడదామని వస్తున్నారు. రాళ్ళు తీసుకొని కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. వెనకాల పడ్డారు కొట్టి చంపుదామని. ఆమె చేసిన పాపమును బట్టి, ఆమె చేసిన దోషమును బట్టి, దేవునికి వ్యతిరేకముగా చేసిన కార్యములను బట్టి వ్యభిచారమందు పట్టబడి ఇదిగో తరుమబడతా ఉంది. ఆదరణ లేక, ఓదార్పు లేక, క్షమాపణ లేక, పాపములకు క్షమాపణ లేక తరుమబడతా ఉంది. తరుమబడతా ఉంది. కొట్టడానికి ఇష్టపడతా ఉన్నారు. రాళ్ళు తీసుకొని కొడతానికి వెంటబడతా ఉన్నారు. వెంటపడతా ఉన్నారు. వెంటపడతా ఉన్నారు. వెంటపడతా ఉన్నారు. ఆమె పారిపోతా ఉంది. తప్పించుకుంటుంది. తప్పించుకుంటుంది. పాపం చేసినప్పుడు లోకం మనల్ని హేళన చేస్తూ ఉన్నారు కదా, ఖచ్చితంగా శిక్ష అనేది ఉంటుంది కదా. రాళ్ళు తీసుకొని కొట్టబడి చంపబడాలి కదా. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ పారిపోతుంది. 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 యేసు ప్రభు ఆ బిడ్డను వెతికాడు. యేసు క్రీస్తు ప్రభు ఆ బిడ్డ దగ్గర వచ్చాడు. యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి ఆ బిడ్డ వెళ్ళి సాగిలపడి యేసు ప్రభు అంటున్నాడు. అక్కడ రాళ్ళు పట్టుకొని వచ్చిన వారు అందరితో చెప్తున్నాడు, మీలో ఎవడైతే పాపం చేయలేదో వాడు మొదటి రాయి వేయండి. ఒక్కడు కూడా రాయితో కొట్టలేడు. ఒక్కడు కూడా ఒక్క రాయి కూడా వేయలేడు. ఎందుకనంటే ఆమెను తరిమిందంతా కూడా, తరిమింది అందరూ కూడా ఎవరనంటే వారు కూడా పాపులే. వారు కూడా పాపులే. పరిశుద్ధుడైన యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు అక్కడ ఉన్నాడు. అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా అని అడిగాడు. ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని దేవుడు అమ్మా అని సంబోధిస్తున్నాడు. అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? ఎవరు లేదు తండ్రి. అప్పుడు అంటున్నాడు, నేను నిన్ను శిక్షించను. మరలా పాపం చేయొద్దు. మరలా అదే మార్గంలోనికి వెళ్ళకూడదు. మరలా అదే స్థితికి వెళ్ళకూడదు. నీ జీవితం ఎంత పాడైపోయినా, తాగుడులో, తిరుగుడులో నీ జీవితం ఉన్నా, దేవుడు ఈరోజు నిన్ను విడిపించడానికే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. నిన్ను విడిపించుటకే, నిన్ను క్షమించుటకే, నిన్ను వెదకి రక్షించుటకే. శిక్షింపబడవలసినదే ఆ స్త్రీ, కానీ దేవుడు కాపాడు. నువ్వు శిక్షకు అర్హుడవే, శిక్షకు పాత్రుడవే, కానీ యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు వెల చెల్లించాడు. నువ్వు శిక్షింపబడాల్సిన పని లేదు. నీవు శిక్షకు పాత్రుడవే, కానీ ఆ శిక్షను ప్రభు కొట్టివేశాడు. నీ కొరకే, నశించిపోయిన నీ కొరకే యేసు ప్రభు వచ్చాడు. చేసిన పాపములను బట్టి, చేసిన దోషములను బట్టి, ఫెయిలియర్స్ని బట్టి, లోకంలో ఉన్న పరిస్థితిని బట్టి చచ్చిపోవాలనుకున్నారు. దేవుడు కొంతమందిని రక్షించాడు, పిలిచాడు. తన స్వరాన్ని బట్టి పిలిచాడు, తన వాక్కును బట్టి పిలిచాడు, తన ప్రేమను బట్టి పిలిచాడు. ఈరోజు ప్రియులారా, అనేకులు సావు నుండి విడిపించబడ్డారు, సూసైడ్ నుంచి విడిపించబడ్డారు. ఒకరోజు కొన్ని బాప్తిస్మాలు ఇస్తుండగా ఆ నీటి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. తన జేబులో బీడి కట్టలు ఉన్నాయి, తన జేబులో సిగరెట్ ఉన్నది. చూడండి, ఆ బాప్తిసం తీసుకోవడానికి అక్కడికక్కడే మారు మనసు పొంది బీడి కట్టలు అన్నిటినీ పారేసి మరొకసారి నేను ముట్టను అని వచ్చి బాప్తిసం తీసుకున్నాడు. అది నేనే ఇచ్చాను. ఇప్పటి వరకు మరలా బీడిల వైపు తిరగలేడు. ప్రభువు కొరకు నిలవబడ్డాడు. ఈరోజు ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. నశించిపోయినావా? జయించలేకపోతున్నావా? పాపం నుండి బయటికి రాలేకపోతున్నావా? యేసయ్య నిన్ను విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. నేను పాపులను పిలవచ్చును కానీ నీతిమంతులను నేను పిలవరాలేదు.
నీ కొరకే యేసు ప్రభు వచ్చాడు. నిన్ను విడిపించడం కొరకే ఆయన వచ్చాడు. నిన్ను బలపరచు కొరకే ఆయన వచ్చాడు. నిన్ను స్వస్థపరచు కొరకే ఆయన వచ్చాడు. నీకు ఆరోగ్యం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. నీ పాపం క్షమించడం కొరకు ఆయన వచ్చాడు. ఇదిగో నేను నిన్ను శిక్షించటకు రాలేదు, రక్షించడానికే వచ్చాను అంటున్నాడు. రక్షించటానికే వచ్చాడు. ఆయన నిన్ను రక్షించడానికే వచ్చాడు. ఆయన నీకు వేలు పెట్టి తృణీకరించడానికి రాలేదు, వేలు పెట్టి చూపించడానికి రాలేదు, రక్షించడానికే వచ్చాడు. రక్షించడం నీ కొరకే పాపములో పట్టబడిన, పాపముతో నింపబడిన నీ కొరకే ప్రభుని యేసుక్రీస్తు వచ్చాడు. నువ్వెవరైనా కావచ్చు, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు, ప్రభు నిన్ను విడిపిస్తున్నాడు, ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు, ప్రభు నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు. యేసయ్య నీకు శక్తితో నింపుతున్నాడు, బలముతో నింపుతున్నాడు, శక్తిని ఇస్తున్నాడు, బలాన్ని ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. నువ్వు ఒటిచేలతో వెళ్ళవు ఇక్కడి నుంచి. ఆరోగ్యాన్ని పొందుకొని మరి వెళ్తావు, బలాన్ని పొందుకొనే నువ్వు వెళ్తావు, శక్తిని పొందుకొనే వెళ్తావు, నెమ్మదిని పొందుకొనే వెళ్తావు, శాంతిని పొందుకొనే వెళ్తావు, సమాధానం పొందుకొనే వెళ్తావు, విడుదలను పొందుకొనే వెళ్తావు. ఊరికే నువ్వు వెళ్ళవు. ఆయన నీ దగ్గరికి వచ్చాడు. ఆయన నిన్ను తాకుతూ ఉన్నాడు. ఆయన నీ చేయి పట్టుగా ఉంటాడు. ఆయన నిన్ను లేపుతా ఉన్నాడు. ఆయన నిన్ను లేవనెత్తుతూ ఉన్నాడు. ఆయన ఇప్పుడే నీ లేవనెత్తున్నాడు. నీకున్న ప్రతి పరిస్థితి, నీకున్న ప్రతి పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తున్నాడంట. నీ స్థితిగతుల నుంచి లేవనెత్తున్నాడంట. నిన్ను వెతికి రక్షించడానికి యేసయ్య నీ దగ్గరకు వచ్చాడు. నిన్ను చేయి పట్టుకొని లేపుతావు. నీ చేయి పట్టుకొని లేపుతావు. రా 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 బాషాలా దులాకాడా బాస్తో లేహే షాలా కామాకాస్తో కొలారా యహలో ద్వారా హష్యాలా దులాకా రిహమాకాస్తో కొలారా యహలా కామాకాష్యాలా బా. యేసు ప్రభు నీ కొరకు వచ్చాడు. నీ కొరకే నిన్ను దర్శించడం కొరకే, నిన్ను బలపరచడం కొరకే, నిన్ను స్థిరపరచడం కొరకే, నిన్ను విడిపించడం కొరకే, నిన్ను స్వస్థపరచడం కొరకే ఆయన వచ్చాడు. వాటి చేత వెళ్ళవు, ఉన్న స్థితిలో వెళ్ళవు. అందరం కలిసి దేవానికి స్తోత్రం. దేవుని స్తుతించి గట్టిగా, దేవుని గణపరచు గట్టిగా, దేవుని మహింపరచు గట్టిగా. ఆయన నిన్ను తాకుతావు, ఆయన నిన్ను బలపరుస్తావు, ఆయన నిన్ను దర్శిస్తావు, ఆయన నిన్ను విడిపిస్తా ఉన్నాడు, ఆయన నిన్ను దర్శిస్తా ఉన్నాడు. ఒటి చేతితో వెళ్ళావు, విడుదలతో వెళ్తున్నావు, స్వస్థతో వెళ్తున్నావు, నెమ్మదితో వెళ్తున్నావు, శాంతితో వెళ్తున్నావు. నా జీవం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం మరలా నీ పాపము నన్ను జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు ఆయన. ఆ వ్యాధి నీకు పాపమును బట్టి వచ్చింది. నువ్వు క్షమాపణ కోరావు, విడిచిపెడతానన్నావు. దేవుడు స్వస్థతను నీకు ఇస్తున్నాడు ఈ ఉదయకాల సమయం. మరలా అనారోగ్యం రాదు నీ జీవితంలో. ఎస్, అది కొంతమందికి. ఇంకొంతమందికి అనారోగ్యంతో ఉన్నారు, బలముతో ఉన్నారు. దేవుడు స్వస్థపరుస్తున్నాడు, విడుదలిస్తున్నాడు.
ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, శక్తితో నింపుతున్నాడు. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా, మనుషులను చేసావయ్యా, ఈ లోకానికొచ్చావయ్యా. వెదకి రాలేనని వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా, మనుషులను చేసావయ్యా, మనుషులను చేసావయ్యా, ఈ లోకానికొచ్చావయ్యా. వెదకి రాలేనని వెదకి రాలేనని నా కోసం వచ్చా. మరొకసారి నా వెదకి రాలేనని వెదకి రాలే వచ్చాడు వచ్చాడు నే వెదకి నా కోసం వచ్చావయ్యా. నే వెదకి రాలేనని నే వెదకి రాలేనని నా కోసం వచ్చా. కన్నీటిని తుడిచావయ్యా, కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా, నీటిని తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. నే వెదకి రాలేనని గట్టిగా నే వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నే వెదకి రాలేనని నే వెదకి రాలేనని నా కోసం నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా సర్వం, నా సర్వం నా జీవం, నా జీవం నా ప్రాణం, నా ప్రాణం నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. రెండు చేతులు పైనకెత్తి మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, మీరు తాకినందుకై నీకు వందనాలు, బలపరిచినందుకై నీకు స్తోత్రం. ఫలింపచేయి, ఆశీర్వదించు, దీవించు నాయన. ఏ ఒక్కరు ఇక్కడ నుంచి బొట్టి చేతులతో వెళ్ళటలేరు. దేవుడు నిన్ను తాకినాడంతే. ఏ వ్యాధైనా, ఏ సమస్య అయినా, ఏ రుగ్మతైనా, ఏ రోగమైనా, ఏ మైండ్, ఏ ప్రాబ్లం అయినా, మెంటల్గా ఏ స్థితి అయినా దేవుడు తాకుతా ఉన్నాడు. కంప్లీట్గా విడిపించాడు. కళ్ళు మూసుకోమ్మా. కంప్లీట్గా దేవుడు విడిచాడు. కళ్ళు మూసుకోయా. దేవుడిని తాకుతా ఉన్నాడు అంతే. తాకాడాయి, 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 తాకాడు అంతే. విడిపించాడు, విడుదల ఇచ్చాడు, స్వస్థతనిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. హోలీ, హోలీ, హోలీ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. 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 థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. 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 ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. గట్టిగా, ఇంకా గట్టిగా. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్.